వెల్కమ్ టు రాజ్ న్యూస్. నా పేరు రాజ్ రెడ్డి. వార్తా విశ్లేషణకు స్వాగతం. గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు కేసీఆర్ మరణ శాసనం అంటే తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం విధించారని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాన్ని హైలైట్ చేస్తూ ఈనాడు పత్రిక ప్రచురించింది. మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు. 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు. 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరు ఉందన్నారు. చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమను సస్యశ్యామలమన్నారు. బారాస బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బన్కచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఈనాడు ప్రధానంగా బ్యానర్ ఐటంగా తీసుకుంది. తర్వాత మృత్యు దిబ్బ, నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ, 30కి చేరిన మరణాలు, 36కు చేరిన మరణాలు, ఆచూకీ లేని 13 మంది కార్మికులు, క్షతగాత్రులు పలువురికి పరిస్థితి విషమం, కొనసాగుతున్న సహాయ చర్యలు, డిఎన్ఏ పరీక్షలకు బంధువులు రక్త నమూనాల సేకరణ. చాలా దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్, ట్రోల్స్ కాదు దమ్ముంటే నేరుగా రండి, మీరు అనుకున్నట్లు నేను సౌముని కాదు, విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకెళ్ళొచ్చా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్, పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపు, కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదు కిషన్ రెడ్డి, రామచంద్రరావు మిసైల్, ఆయన చరిత్ర వింటే కళ్ళకు నీళ్ళొస్తాయి బండి సంజయ్, అందరి ఆమోదంతో రామచంద్రరావు ఎన్నిక అని ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది. మొత్తానికి నిన్న అధ్యక్ష బాధ్యతలు రామచంద్రరావు తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఆంధ్రజ్యోతి మరో ఐటమ్ను కూడా తీసుకుంది. గోదావరి బన్కచర్ల రాచపుండు రాజేసింది కేసీఆరే, చచ్చిన పాము లాంటి బీఆర్ఎస్ ను లేపేందుకే ఈ వివాదం, అబద్ధాలని నమ్ముకున్న కేసీఆర్ కుటుంబం, తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టింది వారే, జల వివాదాలపై కేంద్రం పెద్దనలా ఉండాలి, రాష్ట్రాల మధ్య వివాదాల తేల్చకుండా పట్టుకొని ఆడించాలనుకుంటున్నారు, కిషన్ రెడ్డి తీరు అనుమానం కలిగిస్తుంది, ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్ర, దుష్ప్రచారాన్ని గ్రామాన వివరించాలి, రాష్ట్ర హక్కులను కాపాడమే లక్ష్యమని నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా సాక్షి చూసుకున్నట్టయితే ప్రధానంగా మృత్యు పాశమైలారం ఘటనలో 40కి దాటిన మృతుల సంఖ్య అని ఇందులో ప్రధానంగా తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నడూ ఎరగని ఘోరం, సిగాది పరిశ్రమ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రధానంగా ఈ నిన్న జరిగినటువంటి ఘటన, చనిపోయినటువంటి మృతుల కుటుంబాల సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు వీటినే సాక్షి ప్రధానంగా లీడ్ తీసుకుంది. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సాక్షి లీడ్గా తీసుకుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెలుగు, బీజేపీని బలోపేతం చేస్తా అంటూ రామచంద్రరావు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లను లీడ్గా తీసుకుంది. అదేవిధంగా కేసీఆర్ జలద్రోహి, కృష్ణా గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించింది. ప్రధానంగా వెలుగు కూడా లీడ్ తీసుకుంది. అదేవిధంగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే బూడిదే మిగిలింది, సిగాచిలో పేలుడుకు 51 మంది బలి అంటూ బ్యానర్ ఐటం తీసుకుంది. మేమిచ్చేదే 1,00,000 కోటి రూపాయలు అడిగిస్తాం, పాశవైలారం బాధితుల పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వం అంటూ ప్రధానంగా నమస్తే తెలంగాణ లీడ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. రైతుల పరిహారం, నేతల పలహారం, ఫార్మసిటీ ఫ్లాట్లపై గద్దల్లో వాలిన పెద్దలు, మీర్ఖాన్పేటలో లేఅవుట్లో దళారుల దందా అంటూ కూడా మరో ఐటాన్ని నమస్తే తెలంగాణ ప్రధానంగా తీసుకుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్లు అడ్డాలు, టానా మెట్లు ఎక్కాలంటే జనం జంకుతున్నారు, సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికెక్కడిది, రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇలా ప్రధానంగా 5 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను